నేడు అమరావతిలో ఐఐటి నిపుణుల బృందం పర్యటించనుంది. అమరావతిలో భవనాల నాణ్యత, సామర్థ్యంపై ఐఐటి నిపుణుల బృందం నివేదిక ఇవ్వనుంది. వీరు 2 రోజుల పాటు అమరావతిలో పర్యటించనున్నారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల పటిష్టతను చెన్నై నిపుణులు అంచనా వేయనున్నారు. హైదరాబాద్ నిపుణులు క్వార్టర్స్ను పరిశీలించనున్నారు. టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణంలో భాగంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గెజిటెడ్ అధికారులు, ఎన్జీఓలు, 4వ తరగతి ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణం చేపట్టింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, మంత్రుల విభాగాధిపతుల బంగ్లాల నిర్మాణాలు చేపట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పనులను ఆపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కట్టడాల పటిష్టతను శాస్త్రీయంగా నిర్ధారించాక ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని తేల్చే బాధ్యతను ప్రభుత్వం ఐఐటి మద్రాసు, ఐఐటి హైదరాబాద్లకు అప్పగించింది. నిపుణుల బృందం అమరావతిలో 2 రోజులు పర్యటించనుంది. ఐకానిక్ భవనాల నిర్మాణం పునాదుల దశలోనే ఆగిపోయి 5 ఏళ్లుగా నీటిలోనే ఉంది. దీనిని ఐఐటి మద్రాస్ నిపుణులు పరిశీలిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలను సామర్థ్యాన్ని ఐఐటి హైదరాబాద్ బృందం పరిశీలిస్తుంది. ఆ తర్వాత నిపుణుల బృందం సిఆర్డీఏ అధికారులతో సమావేశం కూడా కానున్నట్టు తెలుస్తుంది. వీరిచ్చే నివేదిక ఆధారంగా సిఆర్డీఏ ముందుకు సాగనుంది.